హైదరాబాద్ గచ్చిబౌలి స్టేడియంలో యూనియన్ బ్యాంక్ ఆఫ్ స్విట్జర్లాండ్ నిర్వహించిన అథ్లెటిక్స్ స్పోర్ట్స్ కిడ్స్ కప్ 2025లో బడంగ్పేట్ శ్రీ గాయత్రి స్కూల్ విద్యార్థులు ప్రభంజనం సృష్టించారు. రాష్ట్ర స్థాయిలో అండర్ 8 కేటగిరీ స్ప్రింటర్ షార్ట్ పుట్ లాంగ్ జంప్ లో డి తష్మిక, అండర్ 13 కేటగిరీ స్ప్రింటర్ షార్ట్ పుట్ లాంగ్ జంప్ లో జేసికా గోల్డ్ మెడల్ సాధించారని స్కూల్ చైర్మన్ టి శ్రీనివాస్ మీడియాకు తెలిపారు. గెలుపొందిన విద్యార్థులకు స్కూల్ యాజమాన్యం సెలవుతో సన్మానించి బడంగ్పేటలో విజయోత్సవ ర్యాలీ జరిగింది. ఈ సందర్భంగా మాట్లాడుతూ బడంగ్పేట్ శ్రీ గాయత్రి స్కూల్లో విద్యార్థులకు విద్యతో పాటు ఆటపాటల్లోనూ చక్కటి నైపుణ్యాన్ని అందిస్తున్నామన్నారు. రాష్ట్ర స్థాయిలో తమ పాఠశాల విద్యార్థులు 2 గోల్డ్ మెడల్ సాధించడం ఎంతో గర్వకారణమని స్కూల్ ప్రిన్సిపల్ కోమలి ఠాకూర్, స్కూల్ డైరెక్టర్ పి నాగరాజు ఉన్నారు. విద్యార్థుల తల్లిదండ్రులకు ఉపాధ్యాయేతర సిబ్బందికి కృతజ్ఞతలు తెలిపారు. నేను కష్టపడి ఆడాను. గచ్చిబౌలి రన్నింగ్ రేస్, లాంగ్ జంప్, షార్ట్ పుట్ బాగానే అనిపిస్తుంది. ఇంత సపోర్ట్ చేసినందుకు థ్యాంక్ యూ. నా పేరు జెసికా, నేను మంచిగా ఆడినాను. నేను గచ్చిబౌలిలో ఆడినాను సార్. లాంగ్ జంప్, త్రో బాల్, లాంగ్ జంప్, రన్నింగ్. సో హ్యాపీగా ఉన్నాను సార్. మా టీచర్స్ ఇంకా పేరెంట్స్ కూడా చాలా హ్యాపీగా ఉన్నారు సార్. మా ఫ్రెండ్స్ కూడా అందరు హ్యాపీగానే ఉన్నారు సార్. పేరెంట్స్ ఇంకా మా ఫ్రెండ్స్, టీచర్స్ నాకు చాలా సపోర్టింగ్ ఇచ్చేస్తారు. Everyone, I am Kaushik from grade 7th. Thanks for giving this opportunity for all the students, and thanks for the school because management, because they conducted and programs and encouraged to play the games, and I am very proud to be the student of Sri Gayatri High School. Thank you for giving this opportunity. అందరికీ నమస్కారం. ఈరోజు యూబీఎస్ గేమ్స్లో భాగంగా సెమీఫైనల్ నుంచి ఫైనల్కి వచ్చేసి ఫైనల్లో గోల్డ్ మెడల్ సాధించారు మా పిల్లలు. సో చాలా సంతోషంగా ఉంది. ఒక స్టడీస్లోనే కాకుండా గేమ్స్లో అన్ని రంగాల్లో ముందుండడానికి మేము కరెక్ట్గా ప్లాన్ చేసేసి ఇంప్లిమెంట్ చేస్తాము. విద్యా వినయము చాలా ఇంపార్టెంట్ పిల్లలకు. విద్యా వినయంతో పాటు గేమ్స్ కూడా పర్ఫెక్ట్గా రన్ చేస్తున్నాము. సో ఇలాంటి గొప్ప విజయాన్ని ఇచ్చిన పిల్లలకు, దానికి తోడ్పడిన పేరెంట్స్కు అందరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతున్నాను. Good morning. It's a very proud moment for our school, since the achievement the children has got for us, it's not a small achievement. It's a great achievement for us because it's all about a state level competition, and that a special category, that is an athletic game competition. It was a very new concept and a new thing that the children has been came to know that in athletic they are not been consistently getting one game, but all round 3 games they have stood the first, that is long jump, throw ball and a sprinter of about 100 meters, and our children has rigorously participated in all the levels, sir.
from semi-finals to the finale, our children proved raise the flagship of our Sri Gayatri School, which has been located at the RCI Road, and we are very proud for our management and for the parents who has been supported all the time. And the sir, as our children has got a semi-final round, the sir has taken a lot of concern about the winners, and he has got a special team specially meant for the children, and they had rigorously almost for 20 days. They had been morning to evening, they were been practicing. At last we got our achievement. Thanks students, thanks for being our day and making our day very wonderful and memorable. సో మా స్టూడెంట్స్ వచ్చినందుకు నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. నేను ట్రైనింగ్ చేశాను కాబట్టి. యాక్చువల్లీ మెయిన్ థ్యాంక్స్ చెప్పాలంటే మా మేనేజ్మెంట్ సార్కి. సో సార్ చాలా సపోర్టింగ్ మాకు. స్పోర్ట్స్ అనగానే ఎక్కడైనా తీసుకెళ్ళు అని అంటారు, ఎప్పుడు వద్దు అని అన్నారు. ఏ క్లాస్ని అడిగినా కూడా తీసుకెళ్ళు అని అంటారు. ఈవెన్ నేను నాకు లాంగ్ జంప్కి మా దగ్గర ఏం లేకుండే, సో సార్కి రిక్వెస్ట్ చేశాను, సార్ వేరే స్కూల్కి వెళ్ళి మనం చేసేది మన స్కూల్లో చేసుకుందాం అంటే ఓకే అన్నారు, అసలు నో అనలేదు. సరే అమ్మా చేసేద్దామని నెక్స్ట్ డేనే అంతా చేపించేసిండ్రు. సో నేను చాలా థ్యాంక్ఫుల్ సార్కి. ఈవెన్ మా స్టూడెంట్స్ మేము ఎలా చెప్తే అలా వింటారు సార్. సో తిను చాలా హార్డ్ వర్క్ చేసింది సార్ ఈ అమ్మాయి. అంటే డైలీ ఇక్కడ బడంగపేట నుండి తుగ్గుడ వాళ్ళ తాతయ్య వచ్చి డైలీ వదిలేవాడు, వెళ్ళే వరకు ఉండేవాళ్ళు. సో అమ్మాయికి కాలుకి చిన్న పిన్ను గుచ్చుకుంది, అయినా కూడా చేసింది.